ఇదేంటి ఈ బల్లి కదలకుండా అలాగే ఉంది? అయ్యో బాబోయ్, ఇది ఒరిజినల్ బల్లి కాదు రబ్బర్ బల్లి అని సింధుకి తెలిస్తే నేను ఆడింది నాటకం తెలిసిపోతుంది. ఎలాగైనా సరే కవర్ చేయాలి. యష్, అది ఈ బల్లి బల్లి ఏంటి నువ్వు? ఇది ఒరిజినల్ బల్లి కాదు రబ్బర్ బల్లి. అది నాకు కనబడుతుంది. అవ్వ అవ్వ సింధు, ఎంత ప్లాన్ చేసావు నువ్వు? నేను ప్లాన్ చేయడం ఏంటి? మాట్లాడుకో. ఈ రబ్బర్ బల్లిని అడ్డం పెట్టుకొని నన్ను నన్ను హగ్ చేసుకుంటావా? ఇంకొంచెం ఉంటే ఏదేదో చేసేదానివి. యష్ యష్, నేనేం చేయలేదు. యష్, నేనేం చేయలేదు. నేనెక్కడ నిన్ను హగ్ చేసుకున్నాను? నువ్వే కదా నన్ను హగ్ చేసుకుని మంచం మీదకి లాగి నీ మీద పడేలా చేసుకున్నావు. మాట్లాడక నువ్వు. ఆపో. అవ్వ అవ్వ, ఎంతకి తెగించావు నువ్వు? ఏంటి మొగుడి మీద అంత ప్రేమ పొంగుకొస్తుందా నీకు? ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? అది కాదు యష్. ఇదిగో ఎక్కువ మాట్లాడుతున్నావు. జాగ్రత్త, నువ్వు నాకేం చెప్పొద్దు. నువ్వెన్ని ప్లాన్లు వేసినా సరే నన్ను అసలు లొంగ తీసుకోలేవే. నన్ను దగ్గర చేసుకోలేవు. ఇంకోసారి ఇలాంటివి జరిగితే అసలు ఊరుకునేదే లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. చేసిందంతా నువ్వు చేసి నన్ను అంటున్నావేంటి? అరే మళ్ళీ అదే మాట. వెళ్ళు. ఈ రబ్బర్ బల్లిని అడ్డు పెట్టుకొని నన్ను లొంగ తీసుకోవాలని చూస్తావా? లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలేగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. ఎస్ 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 ఎస్. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలేగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. అయ్యో, ఎంత మంచి హ్యాపీ మూమెంట్ ఇది. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ఎంత బాగుంటుందో. సారీ సింధు, నిజంగా నీ మీద కోప్పడలేదు. జస్ట్ అలా నటించానంతే. నువ్వేం ఫీల్ ఓకే? నా బంగారం కదా. అయ్యో, సింధుని హగ్ చేసుకుంటే నాకు అంత ఏనుగుల బలం వచ్చిందే. ఆహా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో. ఎస్ ఎస్ ఎస్. పిల్లలు, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ నాన్నకి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది నానమ్మ. ఏంటి, మీ అమ్మ మీ నాన్నకి కాఫీ ఇవ్వటానికి వెళ్ళిందా? అవునానమ్మా, అమ్మ వెళ్ళి హాఫ్ అన్ అవర్ అయింది, కానీ ఇంతవరకు రాలేదు అసలు. ఏంటి, అరగంట నుంచి మీ అమ్మ మీ నాన్న దగ్గరే ఉందా? అవునానమ్మా, నాన్నే అమ్మని కాఫీ తెమ్మని అడిగాడు. ఏంటి, మీ నాన్న మీ అమ్మని కాఫీ తెమ్మని చెప్పాడా?
ఇదంతా నిజమేనా అసలా? ఎందుకు నమ్మవు నువ్వు అసలా? మేమెందుకు అబద్ధం చెప్తాం? ఆల్రెడీ నాన్న రూమ్కెళ్ళి నువ్వే చూసుకో. అమ్మా నాన్న అక్కడే ఉంటారు. అవునానమ్మా, నీ గోల్ ఏంటి మధ్యలో? అసలే మేము హోంవర్క్ విషయంలో సతమతమైపోతున్నాం. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళు. చూసావా చంద్ర, సింధు యష్లు ఇద్దరు. దాము, ముందు నువ్వు ఎక్సైట్ అవ్వకు. పిల్లల్ని హోంవర్క్ చేసుకొని ముందు రాదాము చెప్తా. అది కాదు చెప్తాను. చంద్ర. రాదాము, నా మాట విను. రాదాము. చంద్ర, అయ్యో రా. చంద్ర, నా మాట విను చంద్ర. ఆగు చంద్ర, నా మాట విను చంద్ర. చూసావా చంద్ర, పిల్లలు చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? దాము, నువ్వు మరీ అంత ఓవర్ ఎక్సైట్ అవ్వకు. నాకేమర్థమైందంటే సింధు యష్కి కాఫీ తీసుకుని వెళ్ళింది అంతే. అబ్బా, అది కాదు చంద్ర. సింధు అంటేనే కోపంగా ఉండే మన యష్ సింధుని కాఫీ తీసుకురమ్మన్నాడు కదా. అవును. దాన్ని బట్టి నీకు అర్థం అవటం లేదా యష్లో మార్పు వచ్చింది అని? బా, ఏంటి కాఫీ తెమ్మన్నందుకే వాడు మారిపోయినట్టా? కాదా ఏంటి? సింధుని చూస్తేనే చిర్రుబుర్రులాడేవాడు ప్రత్యేకంగా సింధుని కాఫీ తీసుకుని రూమ్లోకి రమ్మన్నాడు అంటే ఏదో ప్రత్యేకత లేకుండానే ఆ మాట అన్నాడు అంటావా? దాము, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. అబ్బా, ఊహ కాదు చంద్ర, నిజం. యష్లో మార్పు మొదలైంది. చూడదాము, మార్పు మొదలైంది యష్లో కాదు, నీలో. జరగనివి జరిగినట్టుగా అనుకుంటూ ఊహా ప్రపంచంలో ఊరేగుతున్నావు. నిజంగా యష్ మారేవాడే అయితే ఇన్ని రోజులు అవసరం లేదు కదా. సిద్ధార్థ్, కావ్య నిజం చెప్పినప్పుడే వాడు మారుండాలి కదా. అప్పుడు మారనివాడు ఇప్పుడు సింధుని కాఫీ తెమ్మని అడగగానే మారిపోయినట్టా చెప్పు? నువ్వు ఎందుకిలా భ్రమపడుతున్నావు దాము? అబ్బా చంద్ర, యష్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. వాడు ఈ అమ్మకొచ్చి వాడిలో మార్పు అనేది చాలా వేగంగా జరుగుతుంది. అంతలోనే కోప్పడతాడు, అంతలోనే ప్రేమ కురిపిస్తాడు. వాడి మనసుకి స్థిరత్వమే ఉండదు. చెంచల స్వభావం ఎక్కువ. క్షణాల్లో అన్నీ మారిపోతుంటాయి. వాడి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రేమలు, అభిమానాలు ఏవైనా సరే. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. బా, ఇప్పుడేమంటావు? యష్ మారాడు, అందుకే సింధు మీద ప్రేమతోనే కాఫీ తీసుకురమ్మన్నాడు అంటావు, అంతేనా? ఇప్పుడు అసలు పాయింట్ క్యాచ్ చేశావు. నేను అదే అంటున్నాను. అయ్యో పిచ్చిదాము, ఎడారిలో ఒయాసిస్లుండవు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో చంద్ర, నీకు చెప్పడం కంటే ఇదిగో ఈ గోడకు చెప్పడం ఉత్తమం. ఉండు, నా కోడలొస్తుంది కదా, నీకు చూపిస్తాను. సర్లే. చంద్ర, అదిగో. సింధు, ఏంటి? ఇలారా ఇలారా. రామ్మా. వస్తున్నా. ఇదిగో నీ బంగారు కోడలు వచ్చింది కదా, నువ్వే అడుగు. అడుగుతానులే. అమ్మ సింధు, యష్ నిన్ను కాఫీ తీసుకుని రమ్మన్నాడంట కదా, మళ్ళీ నీ మీద వాడికి ప్రేమ మొదలైందా? నేను మీలాగే ఫీల్ అయ్యాను. నా భర్తకి నా మీద ప్రేమ కలిగిందనుకుని కాఫీ తీసుకుని ఆనందంగా వెళ్ళాను. తీరా రూమ్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు విషయం. ఏంట అసలు విషయం? మీ అబ్బాయి పిల్లలతో అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పారంట. పిల్లలు వేరేలా అర్థం చేసుకుని అమ్మ అంటే నేను అనుకుని నాకొచ్చి చెప్పారు. నిజానికి యష్ కాఫీ తీసుకురమ్మని చెప్పింది మిమ్మల్ని అత్తయ్య. అవునా? నేను చెప్పానా వాడు మారడుగాక మారడు అని? అనవసరంగా మీ అత్తయ్య ఏవేవో ఊహించేసుకుందమ్మా.
నువ్వాగు చంద్ర. అమ్మ సింధు, అది సరే సింధు, మరి అరగంట నుంచి వాడి రూమ్లో ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తుంది? వాడు తిడుతూ ఉంటే వింటూనే ఉంటుంది. అబ్బా నువ్వాగు చంద్ర. సర్లే, నువ్వు చెప్పమ్మా సింధు. అంటే అది అత్తయ్య, రూమ్లో ఏం జరిగిందంటే. అరే నీ సిగ్గు చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది అసలు ఏదేదో జరిగుంటుంది అని. నిజం చెప్పు సింధు, నిజం చెప్పే. జరిగింది, కానీ అది మాటల్లో చెప్పేది కాదత్తయ్య. అయ్యో, మాటల్లో చెప్పేది కాదు అంటే చేతల్లో ఏదో జరిగిందన్నమాట. తెలుస్తుంది. ఏంటిదాము తెలిసేది? సింధు ఏం చెప్పకుండానే ఆ రూమ్లో ఏం జరిగిందో నీ కళ్ళతో చూసినట్టు తెలుస్తుంది అంటున్నావు. అబ్బా చంద్ర, నువ్వు విసిగించకుండా ఆగు. నువ్వు చెప్పమ్మా సింధు. అలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదత్తయ్య. అది నేను కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ దొంగ, ఇంత జరిగిందా? అయ్యో, చెప్పాను కద్దాము వాడు మారడు అని. అంత జరిగిన తర్వాత కూడా ఏం తెలియనట్టు సింధుని ఎందుకు తిట్టాడు? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. అసలు నన్ను ఎందుకు తిట్టాడు? కానీ ఆ తిట్లలో కూడా ప్రేమ కనిపించింది. అయ్యో పిచ్చి సింధు, మగాళ్ల స్వభావం అలాగే ఉంటుందమ్మా. ఏది ఒక పట్టాన ఒప్పుకోరు. ఒక్కసారిగా నీ మీద ప్రేమ చూపిస్తే నీ ముందు చులకనైపోతాడనే అలా కాస్త నీ ముందు నిన్ను తిట్టి బెట్టు చేసినట్టున్నాడు. ఏమో అత్తయ్య, నాకైతే అంత అయోమయంగా ఉంది. మీ అబ్బాయి మారాడో మారలేదో నాకైతే అస్సలు తెలియడం లేదు. వాడు మారాడమ్మా. వాడి మనసులో ప్రేమను బయటికి చెప్పుకోలేక సతమతమవుతున్నాడంతే. లేదమ్మా సింధు, వాడేం మారలేదు. నిన్నేమాత్రం ప్రేమించట్లేదు. భార్యను తిడుతూనే ఉన్నాడు. చంద్ర, నీకు అర్థం కావటం లేదు. యష్ మారాడు. అయ్యో, నీకే అర్థం కావడం లేదు. వాడిలో ఎలాంటి మార్పు రాలేదు. మధు, ఏంటి అంత హడావడిగా రెడీ అవుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి? అవును తేజ, పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి పని? మీ తమ్ముడిని హోల్డ్ చేయాలంటే ఆయన హెల్ప్ మనం ఖచ్చితంగా తీసుకుని తీరాలి. లేదంటే విషయం కాంప్లికేట్ అవుతుంది. అందుకే సార్ని కలిసి మాట్లాడటానికి వెళ్తున్నాను. ఈ వాటినేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? ఏంటి మధు ఆలోచిస్తున్నావు? ఏదైనా మర్చిపోయావా? లేదు తేజ, ఏం మర్చిపోలేదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయ్యో టెన్షనా? అదేం లేదే. ఎవరు కాల్ చేసింది? అదే సార్ వాళ్ళ పిఏ. సార్ రాగానే నాకు కాల్ చేయమన్నాను, చేశాడు. నేను వెళ్ళేసి వస్తాను. జాగ్రత్త. హలో హలో మధు, చెప్పు. నా గతం గురించి తెలుసుకోవాలని వచ్చిన పెద్దయినా మళ్ళీ వచ్చాడా? నా గురించి ఏమైనా అడిగాడా? అదేం లేదమ్మా. మరెందుకు కాల్ చేసావు?
నిన్ను కలుద్దామని హైదరాబాద్ వచ్చాను. మీ ఇంటి అడ్రస్ చెప్తే అక్కడికి వస్తాను మధు. డబ్బులు అవసరమై వచ్చుంటుంది. హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? ఏదైనా ఉంటే కాల్ చేసి చెప్పొచ్చు కదా, సెటిల్ చేసేదాన్ని. ఇక్కడ దాకా రావడం అవసరమా? చాలా రోజులైంది కదమ్మా, అందుకే నిన్ను చూద్దామని వచ్చాను. నన్ను చూడటానికి కాదు, నన్ను చంపటానికే వచ్చావు. నీతో నన్నెవరైనా చూస్తే నా పనైపోతుంది. సరేలే, ఇంతకీ ఎక్కడున్నావు? జూబ్లీ హిల్స్ దగ్గర రోడ్డు మీద బస్టాప్లో ఉన్నానమ్మా. అక్కడొద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేసాయి. నేను వచ్చేదాకా ఆ గుళ్ళోనే ఉండు. నాకొక చిన్న పనుంది, అది చూసుకుని అక్కడికి వచ్చేస్తాను, ఓకేనా? అలాగేనమ్మా, నువ్వు వచ్చేంత వరకు ఆ గుడి దగ్గరే వెయిట్ చేస్తానమ్మా. డ్రైవర్, కార్తీ. అమ్మా, ఇవాళ టిఫిన్ ఏంటి? ఇడ్లీ దోశ. సూపర్ అసలా, రెండు నాకు ఇష్టమైనవే. సరే, తొందరగా తినండి. అలాగే అమ్మా. అమ్మా సింధు, నువ్వు కూడా టిఫిన్ చేయొచ్చు కదమ్మా. నేను తర్వాత తింటాను అత్తయ్య, మీరు కూడా తినండి. చంద్ర, నువ్వు టిఫిన్ చేసావా? నేను తినేసాను దాము, నువ్వు తిను. నీ చేతి టిఫిన్ తిని ఎన్ని రోజులైంది సింధు. నువ్వు చేసే టిఫిన్ తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని అందుకునే అదృష్టం నాకెప్పుడొస్తుందో ఏంటో. అమ్మా, ఇడ్లీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైందా? కరెక్ట్గానే వేసానే. సింధు చేతి టిఫిన్ తినే అదృష్టం దొరికింది, దీన్ని వదులుకోకూడదు. ఏయ్ సింధు, ఆగు. నువ్వు చేసింది నువ్వే తింటే టేస్ట్ ఎలా తెలుస్తుంది? ఉప్పు ఎక్కువైందో లేదో నేను తిని చెప్తాను. అయినా ఈ చిన్న ముక్క తింటే టేస్ట్ అని తెలియట్లేదు. నాకు కూడా టిఫిన్ పెట్టు. ఏం ఆలోచిస్తున్నావు? టిఫిన్ పెట్టు. అరే, ఏంటి ఆలోచిస్తున్నావు? టేస్ట్ ఎలా ఉందో చెప్పక్కర్లేదా? సరే. ఆ చట్నీ వేయి. చాలు. టేస్ట్ బాగానే ఉంది రిషి, ఉప్పేం ఎక్కువ కాలేదే. మరి నీకెందుకు అలా అనిపించింది? మార్నింగ్ నువ్వు సరిగ్గా బ్రష్ చేసి ఉండు, అందుకే నీకు అలా అనిపించింది. సింధు, పిల్లలు సరిగ్గా బ్రష్ చేశారో లేదో చూసుకునే బాధ్యత నీదే కదా. రేపటి నుంచి ఇది రిపీట్ అవ్వకూడదు, అర్థమైందా? పిల్లల విషయంలో అశ్రద్ధ చేయకు, జాగ్రత్త. వీడేదో తేడాగా ప్రవర్తిస్తున్నాడేంటి? వీడి సంగతి ఏంటో తేల్చేయాలి వాళ్ళ. రేయ్, ఆగరా. ఏంటన్నా? యష్, కొన్ని రోజులుగా నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుందిరా. తేడానా అంటే?
నాకు అర్థం కావట్లేదు నాన్న. అదేరా, సింధు మీద నీకున్న కోపం పోయినట్టుంది కదా. సింధు చేత కాఫీ తాగడం, సింధు చేత టిఫిన్ తినడం, ఇదంతా చూస్తుంటే సింధు అంటే నువ్వు ఇష్టపడుతున్నట్టు, ప్రేమ చూపిస్తున్నట్టుగా ఉందిరా. అవునన్నా, ఇన్నాళ్ళు సింధును అనుమానించాను, కష్టపెడుతూ కోప్పడ్డాను. సింధు వ్యక్తిత్వం ఎంత గొప్పదో, తన మనసు ఎంత మంచిదో తెలుసుకున్నాను. ఇప్పుడు నా మనసు అంతా సింధు మీద ప్రేమతో నిండిపోయింది. కానీ అది బయటికి చెప్పలేను. నాన్న తమ్ముడు ఏం మాట్లాడుకుంటున్నారు? యష్, ఇంకొద్దురా. నీకు సింధుకి మధ్య ఇక ఎలాంటి దూరాలు ఉండకూడదురా. మళ్ళీ మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే చూసి మీ అమ్మ నేను ఆనందపడతాంరా. నాన్న, నీకెలా చెప్పాలి? నేను సింధుకి నాన్న, ఏంటన్నా మీరు? నేనేదో ఫ్లోలో సింధు చేతిలో ఉన్న టిఫిన్ తింటే దానికే నాకేదో సింధు మీద ప్రేమ కలిగింది, నేను మారిపోయాను అనుకుంటే ఎలా నాన్న? నిజంగా నాకు సింధు మీద ప్రేమే ఉంటే మీతో పాటే కూర్చొని టిఫిన్ చేసేవాడిని కదా. అయ్యో, ఏమండి ఏమండి? అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది? మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మాదే ఈ ఊరు కాదమ్మా, బెంగళూరు. నా పేరు కస్తూరి. నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఈ లెటర్ ఇద్దామని వచ్చాను.